నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల నగారా మోగనుందా? అందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? కేంద్రం యోచన వెనక కారణం ఏంటి? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొనేందుకు రెడీ అనేది గులాబీ శ్రేణులు చెబుతున్న మాట. అందుకు కేసీఆర్ సర్కార్ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్లీనరీ అనంతరం వరంగల్ బహిరంగ సభను కూడా జమిలి ఎన్నికలొచ్చినా ఇదే దూకుడుతో వెళ్తామనే సంకేతాలు ఇచ్చేలా నిర్వహించనుంది టీఆర్ఎస్. మరోపక్క తెలంగాణలో బీజేపీ, టీడీపీలు ముందస్తు సంకేతాలను అందుకొని ముందడుగేస్తున్నాయి. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, ఇది సాధ్యమేనా? కేంద్రం చేస్తున్న ఆలోచన పట్ల రాష్ట్రాలు ఎలా స్పందిస్తున్నాయి? మిగతా రాష్ట్రాల విషయం పక్కన పెడితే తెలంగాణ కూడా కేంద్రం ఒకేసారి ఎన్నికల నినాదాన్ని సమర్థిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే మేం రెడీ అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 2018 చివరి నాటికి ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని కసరత్తులను ఇప్పటి నుంచే మొదలుపెట్టింది టీఆర్ఎస్. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకునే యోచనలో ఉంది. బీజేపీ చీఫ్ అమిత్ షా మొన్ననే మరోసారి తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నా అది వాయిదా పడింది. కానీ త్వరలోనే తెలంగాణలో మరోసారి ఆయన పర్యటించడం ఖాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను సరిగా వినియోగించడం లేదనే విమర్శను బీజేపీ ఎక్కుపెడుతోంది. మరోపక్క కేంద్రంతో సయోధ్య మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకే మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయమైనా, జీఎస్టీ అయినా, తాజాగా ఒకేసారి ఎన్నికలు అన్నా అందుకు సానుకూలంగానే స్పందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసి పలు అంశాలపై చర్చించిన కేసీఆర్ విభజన చట్టం అమలుతో పాటు ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం కూడా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారాయన. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు రుణమాఫీ, వ్యవసాయానికి పెట్టుబడుల సాయం, ఇలా పలు వినూత్న పథకాలతో ముందుకు దూసుకెళ్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు వరంగల్ బహిరంగ సభను కూడా ముందస్తు ఎన్నికలకు వేదికగా తీసుకుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం, అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ అంశాన్ని కొంతమంది ఖండించడం, కొంతమంది ఆహ్వానించదగ్గ పరిణామంటూ వ్యాఖ్యానించడం, ఇలా ఒక చర్చనైతే కొనసాగుతున్న పరిస్థితి. ఈ చర్చతో పాటే ముందస్తు ఎన్నికల నగారా మోగనుంది అన్న వార్తలు కూడా ఈ మధ్య మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలి కూడా కనబడుతోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంత వరాల జల్లు మొదలు పెట్టినట్లుగా, ఎన్నికల దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కనబడుతూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి ఇంకా ముందస్తు రావడం తథ్యం అన్నట్టుగా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తూ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అటు గుజరాత్ ఎన్నికలు ఈ సంవత్సరంలోనే జరగాల్సి ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ ఎన్నికలు 2018 డిసెంబర్కి ముగియనున్నాయి. రాజస్థాన్లో, అటు కర్ణాటకలో కూడా 2018లో ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్ ఎన్నికల్ని కొంత పోస్ట్పోన్ చేసి అటు కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్న ఊహాగానాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు ఆయా పార్టీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? కేంద్రంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఎంతవరకు సన్నద్ధతతో ముందుకు వెళుతున్నాయన్నదే ఈ రోజు మనం చర్చించబోయే అంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కూడా ఫోన్ లైన్ లో మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం వెంకటస్వామి గారు, గోవర్ధన్ రెడ్డి గారు అండ్ నగేష్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా నగేష్ గారు, ఫస్ట్ పాయింట్, అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక అంశం నుంచి ముందస్తు ఎన్నికలు అనే ఒక మాటలోకి వస్తున్నాం. రాజకీయంగా ఆయా పార్టీలు ఇప్పుడైతే ఏదైతే ఒక ఊపులో ఉన్నాయో, అధికారంలో ఉన్న పార్టీలకు ఉన్న ఆ వేవ్ ని ఎన్కాష్ చేసుకోవడానికి ముందస్తులు ఎన్నికలు ఉపయోగపడతాయనేది ఒక అంచనా అయితే, ప్రతిపక్షాలు టైం ఇవ్వకుండా వాళ్ళని కట్టడి చేయడానికి ఈ ముందస్తు ఎన్నికల వల్ల కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుందన్న ఒక వ్యూహం కూడా రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయన్న ఒక విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో మీ అంచనా ఏంటి?
ఛాన్స్ ఎంతవరకు ఉంది, ప్రాబబిలిటీస్ ఏంటి ముందస్తు ఎన్నికలకు సంబంధించి? అంటే ఇప్పుడు బీజేపీ తనకి ఎలాగైతే పరిస్థితి అనుకూలంగా ఉందో దాని ప్రకారం యాక్ట్ చేస్తుంది. పరిస్థితులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఏది ఈ అనుకూలత ఏం తగ్గుతుందని అనుకోవట్లేదు. ఇంకా రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాలసీస్ ఈ చిన్న రాష్ట్రాల తెలంగాణ కానీ ఆంధ్రాతో కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని అనుకోను. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద పోల్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్ ఇస్ ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ చుట్టూరానే మనకి పాలసీస్ పొలిటికల్ పాలసీస్ డిసైడ్ అవుతాయి. ఉత్తరప్రదేశ్లోనే మొన్న ఎన్నికలు జరిగాయి. బీజేపీ బ్రహ్మాండమైన దీంతో సాధించుకుంది. మొత్తం దేశంలో చూస్తే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్ అక్కడ వెరీ పూర్ పర్ఫార్మెన్స్ చేసింది ఇది బీజేపీ. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ డెలివరీ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అప్పటికి అక్కడ కూడా ఇవాళ ఏంటంటే 200 సీట్స్ స్వీప్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీప్ చేస్తుందనే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకైతే కనబట్టలేదు ఇది బీజేపీ అడ్వాన్స్ చేస్తుందని. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తుందంటే టీఆర్ఎస్ చాలా మటుకు ఒక వన్ ఆఫ్టర్ ది అదర్ వెల్ఫేర్ పాలసీస్ అనౌన్స్ చేస్తున్నది, రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తున్నది, ప్రజాకర్షిత అయిన చాలా మటుకు పాలసీస్ ఇచ్చేస్తున్నది. బట్ అసలు మీకు ఉత్తరప్రదేశ్లో అసలు గవర్నమెంట్ సెటిల్ కావాలి కదా. మీకు 1 ఇయర్లో మీకు గవర్నమెంట్ సెటిల్ అవడమే కాకుండా ఏదైతే ఇంతకుముందు సమాజ్వాదీ పార్టీ చేసిన డెసిషన్స్ ఏవో దాన్ని కొంచెం రోల్ బ్యాక్ కూడా చేయాలి కదా. అసలు దానికి ఊపిరి తీసుకోకుండా మీరు ఒకవేళ వచ్చే మేలో కానీ వచ్చే డిసెంబర్లో కానీ ఇళ్ళకెళ్ళి పెట్టడం అనేది బీజేపీకి ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో అసలు లెట్ us put it in the background. నీతి ఆయోగ్లో అఫ్కోర్స్ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్లో పెడితే రెండు మూడు లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మోడ్లో ఉండదు. దాని తర్వాత ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా మటుకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ వచ్చినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఆ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్లస్ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్. దీన్ని ఓవర్కమ్ కావాలంటే ఒకటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి ఒకటే టైంలో చేయాలి. మూడోది ఖర్చు ప్లస్ బ్లాక్ మనీ ఏదైతే పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. సో ఆ కంటెక్స్లో ప్రధానమంత్రి నేనైతే ఏమనుకుంటున్నానంటే ప్రధానమంత్రి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది. ఇప్పుడు చాలా మటుకు కొన్ని పత్రికల్లో వార్తలు ఏమొస్తున్నాయంటే ఏది ప్రధానమంత్రి ఈ వెల్ఫేర్ పాలసీస్కి సపోర్ట్ చేయాలని మన టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుతున్నది. మీరు రిజర్వేషన్ సపోర్ట్ చేయండి, దాని తర్వాత మేము రైతులకు హెల్ప్ చేస్తున్నాం, రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయండి అనేది. ఇది ప్రధానమంత్రి బీజేపీ పాలసీస్కి విరుద్ధం. ప్రధానమంత్రి చెప్తుంది విరుద్ధంగా ఉంది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత బీజేపీ 13 ముఖ్యమంత్రులు 4 ఉప ముఖ్యమంత్రులతో మీటింగ్ చేసినప్పుడు ఆయన గట్టిగా చెప్పాడు, ఈ వెల్ఫేర్ పాలసీస్ మనకి చాలు, ఇంకా చాలు, ఉన్నవేదో ఎఫెక్టివ్గా నడపండి. కాంగ్రెస్ ఇలాంటివి చాలా వెల్ఫేర్ పాలసీస్ నడిపింది, మట్టికి కూడా పోయింది. అది మీరు కూడా ఆ పొరపాటు చేయొద్దు అనే చెప్పండి. రెండోది ఒక్క నిమిషం, ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు టీఆర్ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక పక్క నుంచేమో ఈ రిజర్వేషన్స్ ఇచ్చేసి దాని తర్వాత మీకు ఏమంటే మీరు ముందస్తు పెట్టండి, మేము కూడా మనం సహకరిస్తామంటే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. అంటే ఇట్ గోస్ అగేన్స్ట్ ది ఫండమెంటల్ పాలసీ ఆఫ్ ది బీజేపీ దీన్ని సహకరించదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చెప్తున్నది, ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, సోషల్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేది మేము అడుగుతాము, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ బీజేపీ ఇలాంటి ట్రాప్లో పడలేదు. ఎందుకైతే మొన్న ఒక కేంద్ర మంత్రి స్పష్టంగా ఏం చెప్పాడంటే, ఎవరు చిన్న కేంద్ర మంత్రి కాదు, చాలా ఇంపార్టెంట్ కేంద్ర మంత్రి మన రవిశంకర్ ప్రసాద్, మాకు ముస్లిమ్స్ ఓటు ఇవ్వలేదు అనేది. సో ఇలాంటి దీంతో ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఓకే, ప్రస్తుతం మనకు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపర్ శ్రీనివాస్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. అండ్ మీ దగ్గరకు వచ్చే ముందు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పందన ఒకసారి కనుక్కుంటాను. వెంకటస్వామి గారు, మీరు వింటున్నారు, ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ సీరియస్ గా జరుగుతున్న సందర్భంలో మీరు కూడా ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు? రైట్, ఫోన్ లైన్ కట్టినట్టుగా ఉంది, మళ్ళీ వస్తాను ఆ పాయింట్లోకి వచ్చి. సార్ రైట్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి ఒక ప్లీనరీ సమావేశం తర్వాత బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ బహిరంగ సభనే ఎన్నికల సభకు ఒక సమాయత్తం చేయడానికి ఇది ఒక శ్రీకారం చుట్టే విధంగా ఉంటుంది అని ఆఫ్ స్క్రీన్ టీఆర్ఎస్ నాయకులే మాట్లాడుతున్న సందర్భం. ఆన్ స్క్రీన్ చెప్పలేకపోవచ్చు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారిని అడిగినప్పుడు కూడా ఎన్నికలు అనేవి ఇప్పుడు ఏం లేవు అని చెప్పొచ్చు. కానీ అటువంటి తరహా సంకేతాల్ని టీఆర్ఎస్ శ్రేణులకు అధినేత ఇస్తున్నారు అన్న ఒక చర్చ పట్ల మీ అభిప్రాయం ఏంటి?
అదంతా అవాస్తవం. మీరైతే చెప్పారో ఏదో ఊహిస్తూ మీడియా ఊహగానక తప్ప అలాంటిది అవాస్తవం. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే లేవు. ఒకళ్ళే ప్రధానమంత్రి దేశం మొత్తం ఒకే ఎలక్షన్ ఒకే విధానం తీసుకొస్తే విధానం మాత్రం దానికి సపోర్ట్ చేస్తున్నాం. గతంలో ఇందిరాగాంధీ అంటే 1950 చిల్లర నుంచి 1970 వరకు ఒకే దేశం మొత్తం ఒకే ఎలక్షన్స్ ఉండేటివి. తర్వాత ఇందిరాగాంధీ పీరియడ్లో కొంచెం ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా తయారవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఒకటే ఏంది మోడీ గారి ఉద్దేశం ఏంటంటే జనవరి టు డిసెంబర్ ఒక ఇయర్ క్లోజింగ్ ఉండాలి. ఇప్పుడు మనం ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది కదా, అట్లాంటి ఉండదు. జనవరి టు డిసెంబర్ ఉంటే కొంత మార్పులు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా దేశం మొత్తం ఎలక్షన్స్ కావాలని కోరుకుంటే ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయడం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 17లో 18లో దాదాపు 17 రాష్ట్రాల ఎలక్షన్ కంప్లీట్గా వస్తుంది. ఎలక్షన్ చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా రోజు ఎలక్షన్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సంవత్సరం ఎలక్షన్ పోతుంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది, దాని పార్టీల ఎక్స్పెండిచర్ సంఘానికి కోడ్ ఉంటుంది. ఇదే రోజు రామాయణం ఉంటుంది. అభివృద్ధిని వదిలేసి ఓన్లీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిని సంక్షేమ పథకాలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఉండొద్దని ఒక మంచి ప్రధానమంత్రి ఒక ఆశయం ఆకాంక్షం దాన్ని నెరవేర్చడానికి అన్ని రాష్ట్రాలు కూడా మొన్న నీతి ఆయోగ్ దాంట్లో కూడా మీటింగ్లో కూడా అన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. దానివల్ల మంచి జరుగుతుందని అన్ని ఎలక్షన్ ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పి పార్టీల ఖర్చు తగ్గుతుందని మొత్తం ఒకసారి ఎలక్షన్లు అయిపోతే 6 నెలల తర్వాత మొత్తం దేశం సమగ్ర అభివృద్ధి మీద తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్లు పెడితే బహిరంగ సభ అనేది ఓన్లీ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ ఒక్కరోజు కాదు, 2001 నుంచి ఈ రోజు 2017 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ప్లీనరీ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీ అన్ని పార్టీలు కూడా ప్లీనరీ పెట్టుకోవడం జరుగుతుంది. దాని బహిరంగ సభ పార్టీ ఆవిర్భావం 2017-16 సభగా ఏర్పాటు జరుగుతుంది తప్ప ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోం కాదు. ఇదంతా మీడియా సృష్టి అనుకోవచ్చు, లేకపోతే కొన్ని వర్గాల సృష్టి అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మేము ఎలక్షన్ అయితే రాదు 2019 వరకు. ఒకవేళ వస్తే ఎనీ టైం ప్రభుత్వం రెడీగా ఉంది, ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ మళ్ళీ గెలిపించడానికి ఇలాంటి సందేహం లేదు. ఒకటి ఓకే శ్రీనివాస్ గారు, మీడియా సృష్టి మాత్రమేనా ఇది? అంటే ముందస్తు ఎన్నికలన్న మాట నిజంగా అటువంటి చర్చ సీరియస్ గా ఏం జరగట్లేదా? బీజేపీ అధినాయకత్వం అయితే ముందస్తుకు వెళ్లాలనే ఉద్దేశంలో ఉందన్న అంశాలు లేవా? మోదీ గారు స్వయంగానే నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు. దేశం మొత్తంగా కూడా మరి రకరకాల కాలంలో మరి మధ్య మధ్యలో ఎలక్షన్స్ అవుతా ఉంటే ఎవరికి కూడాను పరిపాలన మీద పట్టు ఉండదు, డెవలప్మెంట్ మీద మరి టైం సరిపోదు. కాబట్టి దేశమంతా ఒకే ఎలక్షన్ కావాలని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే సాయి గారు, సుమారుగా 4,500 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి ఎలక్షన్. ఇవన్నీ కూడా ఒకేసారి నిర్వహించినట్టయితే ఆ యొక్క ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది, మ్యాన్ అవర్స్ మరి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కి దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది, కార్యకర్తలకు కూడాను నిరంతరం రోజు ఒక ఎలక్షన్. యాక్చువల్లీ మీరు ఖర్చు అన్నారు కాబట్టి నేను చెప్తాను, 4,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేస్తుంది కావచ్చు, 40,000 కోట్ల వరకు పార్టీలు ఖర్చు చేస్తుంది. ఎన్నిసార్లు ఖర్చు చేయాలి? కార్యకర్తలు ఖర్చు అవుతాయి, కార్యకర్తలు టైం తినేస్తుంది, నాయకులకు ఖర్చు అవుతుంది, వాళ్ళ యొక్క వ్యాపారాలు కావచ్చు, మిగతా అనేక రకాలుగా ఆ యొక్క బర్డన్స్ తగ్గుతాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ ఉన్నట్టయితే తప్పనిసరిగా పట్టు ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మీద, ఆఫీసర్ మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక ఎలక్షన్ ఆ మొత్తం ఆఫీసర్ అంతా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. నేను వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. సరే రైట్ ఫైన్, ఇట్లాంటివి జరగడం వల్ల ఒక సంస్కరణ రావడం వల్ల మంచిదే. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది ఒక వ్యూహంలో భాగం, రాజకీయ వ్యూహం కూడా దీని వెనుక ఉంది అన్నది ఇక్కడ చర్చ. నేను మాట్లాడేది రాబోయే రోజుల్లో ముందస్తు ఎన్నికల వల్ల కొంత దాని వల్ల అడ్వాంటేజ్ తీసుకోవడంలో తప్పేం లేదు, ఉందా లేదన్న సమస్య. ఇప్పుడు అడ్వాంటేజ్ కోసం తీసుకోవాల్సిన దానికోసం మేము ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. ప్రధాని గారు ప్రపోజ్ చేయట్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ ఫేవర్ గా ప్రజలందరూ కూడా ఆ యొక్క వాతావరణ నిర్మాణం ఓన్లీ ప్రపోజ్ కదా. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ ఎలక్షన్ ఉన్నా లేకుంటే మళ్ళా యాజ్ యూజువల్ గా వచ్చిన ఆ ఎలక్షన్ లో బీజేపీ గెలుపు ఉంటది, ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ కలిసి పెడితే మాత్రం గెలవాలని ఏం లేదు. డిఫరెంట్ గా మొన్న అనేక సందర్భాల్లో అనేక నెలల్లో మాసాల్లో ఎలక్షన్ జరిగినాయి, బీజేపీ గెలవట్లేదా? రేపు కౌంటింగ్ చూడండి మీరు, ఢిల్లీ మొత్తం అవుట్ ఆఫ్ 272 సీట్లలో మాక్సిమం 200 పైన సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మణిపూర్ గెలిచినాం,
అస్సాం గెలిచినాం. ఇవాళ ఎలక్షన్ గెలవడం కోసం ఈ ప్రభుత్వం తీసుకురావట్లేదు. ఓకే, ప్రస్తుతం వెంకటస్వామి గారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ప్రొఫెసర్ కూడా, అండ్ మీకు రాజకీయ వ్యవహారాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ఇప్పుడు ఉన్న సంకేతాలు ముఖ్యంగా పార్టీల అధినాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు కేసీఆర్ గారు కానీ, అటు మోడీ గారు, అమిత్ షా గారు కానీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, అందరూ కూడా ఒక ఎలక్షన్ ఫీవర్ లోకి వెళ్ళబోతున్నారు అనే ఒక కోణంలో జరుగుతున్న చర్చను మీరు ఎలా చూస్తారు? నిజంగానే ముందస్తు ఎన్నికలు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారా? నేను ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవటం లేదు సార్. ఇదంతా కూడా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగము. ఓ ఓకే, అంటే ప్రజల దృష్టి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మీద కానీ, లేకపోతే వివిధ పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, దీన్ని ప్రశ్నించేటువంటి సమయం సార్ ఇది. 3 years అయిపోయింది. 3 years అయిపోయిన సందర్భంగా అంటే జనరల్ గా ఎట్లా ఉంటది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కావచ్చు, 1 సంవత్సరము 6 నెలలు సంవత్సరము ఓపిక పడుతుంది. 2వ సంవత్సరాన ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసింది కదా అని 2వ సంవత్సరం ఆగుతుంది. 3వ సంవత్సరం వచ్చేసరికి అరే 2.5 సంవత్సరాలు హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది కదా, ఇంకా ఏం చేసినారు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేసేటువంటి సమయం సార్. సో ఈ సమయంలో ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ ఒక వ్యూహాత్మకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు ఓడికడుతున్నారు. నేను అనుకోవడము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఒకసారి దేశం వెలిగిపోతుంది అనే ఒక నినాదంతో వాజ్పేయి గారు 11 మాసాల తన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. నేను అదే పిచ్చి పనిని మరొకసారి భారతీయ జనతా పార్టీ పెద్దలు చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేను. ఎందుకంటే 5 సంవత్సరాలకు కానీ ఫుల్ మెజారిటీ ఇచ్చింది ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలా మోడీ గారికి కానీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి దృష్ట్యా వీళ్ళెవరు కూడా ముందస్తు ఎన్నికలకు పోరు అని నేను అంచనా వేస్తున్నాను. ఎందుకు పోరు అని అంటే తనకు ఆల్రెడీ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని చేజేతులా రేపు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడున్నటువంటి హవానే ఉండొచ్చు, దాంట్లో వివిధ రకాలైనటువంటి అంచనాలు తలకిందులు కావచ్చు. మనం చూసినాం వివిధ ఎలక్షన్స్ లో తలకిందులైన సందర్భాలు చూసినాం. కాబట్టి ఏ బర్డ్ ఇన్ ఏ బుష్ బర్డ్ ఇన్ ఏ హ్యాండ్ ఇస్ ఏ బెటర్ దెన్ ఎ బర్డ్ ఇన్ ఎ బుష్. ఓకే, కాబట్టి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వదులుకొని రేపు రాబోయే అధికారం గురించి అల్లుడు చాచేటువంటి రాజకీయమైనటువంటి అంటే విజ్ఞత లేని వ్యక్తులు ఉన్నారని నేను అనుకోవటం లేదు. రైట్, వెంకటస్వామి గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. నగేష్ గారు, ఇప్పుడు వారు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు వరకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ 3 ఏళ్ల తర్వాత నుంచి మీరు ఏం చేశారు అని ప్రశ్నించకుండా వ్యూహాత్మకంగా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఆయా నాయకులు, పార్టీల నాయకులు ముందుకు వెళ్తున్నారు అన్నది పాయింట్. మీరు ఇప్పుడు కొంచెం అంటే బీజేపీ కొన్ని డైవర్షనరీ టాక్టిక్స్ తప్పకుండా చేస్తున్నది. ఎందుకంటే నేషనల్ ఎజెండా అంటే గౌరక్షక్స్ లేకపోతే ఇలాంటివన్నీ కొన్ని విషయాలు తీసుకొస్తున్నది సెంట్రల్ స్టేజ్ మీద. అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది కాశ్మీర్లో ఏం జరుగుతున్నదో, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతున్నదో, మన దేశంలో నెరేటివ్ కాస్త షిఫ్ట్ అయిపోతున్నది. బట్ ఇప్పుడు ఇది అది డిస్కస్ చేయట్లేదు, ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మేము ముందస్తు ఎన్నికలు చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు సైమల్టేనియస్ ఎలక్షన్ చెప్తున్నాం. బీజేపీ విధానం అది బీజేపీ అంత మటుకు రెస్పెక్ట్ చేయాలి. అద్వానీ 1999లోనే ఇది చెప్పాడు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1983లో చెప్పింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని. అయితే ఇప్పుడు దాన్ని నవ్వారు. బట్ కాంగ్రెస్ కూడా మనం ఒకటి చేయాలి. కాంగ్రెస్ మొదటి నుంచి ఈ రోజు దాకా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వ్యతిరేకం. ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అన్ని పార్టీల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకుంది. దానికి కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, కొన్ని ఇంకా వివిధ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు దీన్ని అపోజ్ చేశారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఎక్కువ పార్టీలు దీనికి ఇచ్చేశారు. ముందస్తు చేస్తే బీజేపీ ఇంత స్ట్రెంగ్త్లో ఉన్నప్పుడు నేను అనుకోని ఇప్పటికీను 2 yearsకి ఏమీ పరిస్థితి మారిపోదు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ అసలు ఎక్కడైనా పుంజుకుంటే కదా, కాంగ్రెస్ ఎక్కడైనా పుంజుకుని అదొక థ్రెట్ పోజ్ చేస్తే కదా. బట్ దీంట్లో ఒక చిన్న కిటుకు ఉంది. దీంట్లోని కిటుకు ఏంటంటే కాంగ్రెస్కి ఇప్పుడు బీజేపీకి థ్రెట్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే రీజనల్ పార్టీస్ నుంచి వస్తున్నది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఆపోజిషన్ కాదు. ప్రిన్సిపల్ ఆపోజిషన్ ప్రతి స్టేట్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్, పెద్ద స్టేట్స్లో యూపీ తీసుకోండి, బీహార్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, వెస్ట్ బెంగాల్, ప్రతి దాంట్లోనే ప్రాంతీయ పార్టీలో
ఒకవేళ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే ఈ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ దెబ్బ తగులుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఏంటి ఈ 2 ఏళ్లలోని పెద్దగా బలం పుంజుకునే ఎక్కడ వాళ్ళ స్కోప్ కనబట్టలేదు. ఎందుకంటే ఎక్కడ లీడర్షిప్ బలపట్టలేదు. పుంజుకోకుండా చేయడమే కదా ఒక వ్యూహం. బట్ దానికి 2015లో చేసినా కూడా బీజేపీకి ఏమీ నష్టం లేదు. 2014లో అడ్వాంటేజ్ లేదు. రాదర్ 2014లో చేసుకుంటే ఇలా ముందస్తు ఎన్నికల వరకు రాజకీయం చేస్తుందని చెప్పి అనుకోవడం లేదు. ఒక సంస్కరణ తీసుకోవాలి. ఒక ప్రధానమంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది సంస్కరణ తీసుకోవడానికి. మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నోట్ల రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొంత ఎంత ఉపయోగం తర్వాత విషయం డిస్కషన్, కానీ ఒక సంస్కరణ తీసుకురావాలండి, దానివల్ల కొంత ఉపయోగం ఉందని చెప్పేసి ఆయన ఒక ఆలోచన వచ్చింది, తీసుకొచ్చింది, దేశం మొత్తం హర్షించింది. కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు. సరే, అది సెకండరీ విషయం. ఇప్పుడు ఒక జనవరి టు డిసెంబర్ ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అలాగే దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ ఉంటే అభివృద్ధికి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మిగతా మొత్తం 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు, మంచి అభివృద్ధి చెందవచ్చు. దేశం మొత్తం 2023 వరకు భారతదేశం మొత్తం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఎదుగుతుందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఈ సంస్కరణలకు ఎలక్షన్ సంబంధం లేదు. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా ఎలక్షన్లు గెలవడానికి ఒక స్కోప్ ఉంది. మరి ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ అనుకోండి, రేపు రాబోయే ఎలక్షన్స్ అనుకోండి, కొత్త పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఎవరు భయపడడానికి ఒక సంస్కరణ తీసుకుని ఒక ఆలోచన వచ్చింది ఆయనకు. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ 2-3 చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, చాలా వరకు చూస్తున్నాం. ఒక మోడీ గారికి తెచ్చినప్పుడు దీంట్లో రాజకీయాల్లో ముందస్తు ఎలక్షన్లో లేకపోతే అధికారం కొరకు 11 ఏళ్ళ గతంలో వెలిగిపోతున్న మాట వాస్తవమే, 11 ఏళ్ళ ముందు అధికారం పోగొట్టిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ అధికారం గురించి అనుకోవట్లేదు. మోడీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం పొందాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక సంస్కరణ తీసుకొస్తే దేశం ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా మొత్తం ఫ్యూచర్ లో ఒక చిన్న విశ్లేషకుడు చెప్పిన అంశం మీతో అంటాను నేను. కేసీఆర్ గారు బీజేపీ నాయకుడి కంటే కూడా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ వాయిస్ ని కేసీఆర్ గారు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు లేరు అంటున్నారు. సమస్య వ్యతిరేకించే టైంలో వ్యతిరేకిస్తారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వరకు, రాష్ట్రాలకు సంబంధించిన వరకు ఎప్పుడైనా రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించే వ్యవహారం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఎదిరించింది. ఎక్కడ కూడా డిమానిటైజేషన్ లో కొంత లాభం జరుగుతుంది. ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పిన తర్వాత దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక బీజేపీ ప్రభుత్వానో లేదా బీజేపీ మోడీ గారినో చేసినట్టుగా అది రాష్ట్రానికి కేంద్రానికి అడిగిన ప్రశ్న మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు వరకు 3 ఏళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు వరకైనా ఏం చేశారు మీరు అని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ నాయకులు దిగుతున్నారు, ముందుకు వెళ్తున్నారు అన్నది. ఇటును డైవర్షన్ పాలసీ. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంకా 2020 సంవత్సరాలు పెట్టినా కూడా ఎలక్షన్లో వాళ్ళు పెరిగే పార్టీ పెరిగే స్థాయికి లేదా అధికారం వచ్చే స్థాయి కనబడట్లేదు. కనుచూపులో కనీసం ప్రతిపక్ష స్థాయి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన లేదు. ఒక సంస్కరణలో భాగంగా ఒకేసారి ఎలక్షన్ చేస్తే సంవత్సరం కూడా డిసెంబర్ టు జనవరి టు డిసెంబర్ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం సంప్రదించాలి. అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు కొత్త ఒక రాష్ట్రమే లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంకొక చంద్రబాబు గారు ముందడుగేసేసి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. డిసెంబర్ నెక్స్ట్ 2018 వరకు సన్నద్ధంగా ఉండండి. ఒక్కొక్క జిల్లాకు ఒక మంత్రిగా చేయడం జరిగింది. బహిరంగ సభలు పెట్టడం జరిగింది. ముందు అడ్వాన్స్ ప్రిపేర్ అవుతారు. అంటే దాదాపు ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. చెప్పిన దాంట్లో చిన్న యాడ్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా సిన్సియర్గానే చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చాలా వీక్గా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేయాలని. ఆ కంటెక్స్లో సైమల్టేనియస్ పోల్స్ అన్నారు. బట్ రెండోది నేను ఇందాక చెప్పినట్టు ఇంకోసారి చెప్తాను, అది వేరే విధంగాను. ఇప్పుడు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ని ప్రొజెక్ట్ చేస్తారు బీజేపీ ప్రతి రాష్ట్రంలోనే. అక్కడ ఏమిటంటే ఈ రీజనల్ పార్టీస్ తట్టుకోలేవు ప్రైమ్ మినిస్టర్ ఇమేజ్ ముందు. అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది సైమల్టేనియస్ ఎలక్షన్స్. ముందస్తుతో ఏమి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉండదు. ఢిల్లీలో చెప్పినట్టు ఢిల్లీలో ఏం చేశారు, ఒక్క సెకండ్, ఢిల్లీలో ఏం చేశారంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పని ఏమిటి, పెద్ద పని లేదు. ఢిల్లీలో స్టేట్ గవర్నమెంట్ ఉంది అన్ని చూసుకోవడానికి, సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడానికి. ఢిల్లీలో ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ గార్బేజ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ని ప్రొజెక్ట్ చేశారు, బ్రహ్మాండంగా గెలుస్తున్నారు. సో అదే థియరీని మీరు స్టేట్స్లో పెడితే బీజేపీకి అడ్వాంటేజ్. అది సైమల్టేనియస్. నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచన రియల్ గా ఎవరైనా దేశభక్తులు ఈ దేశంలో గత 70 సంవత్సరాల కాలంలో ప్రగతి చెందకుండా ఉండడానికి కారణం ఎవరు? పాలకులే, ఏ పార్టీనే కావచ్చు. ఇదే 1947లో జపాన్ దేశం స్వతంత్రం వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నది? ఇజ్రాయెల్ ఏముంది, వియత్నాం ఏమున్నది, జర్మనీ ఏమున్నాయి? కాబట్టి ఆ దేశాలతోని పోటీ పడాలి, దాంతోపాటు చైనాతోని పోటీ పడాలి. కాబట్టి ఇవన్నీ కూడా రోజువారీ ఎలక్షన్లో మనం ఉండొద్దు. మన యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ మీద ఉండాలి. 5 అంశాలు ఏవైతే పెట్టారో ముందర అది చాలా పెద్ద టాస్క్. అందరం కలిసి టీమిండియాగా ఏర్పడి పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి రోజువారీ ఎలక్షన్లకు
నాయకులు పోవాల్సిందే, ప్రచారం కోసం ముఖ్యమంత్రులు పోవాల్సిందే, ఎమ్మెల్యేలు పోవాల్సిందే, గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఏ జిల్లా పంపితే ఆ జిల్లా పంపాల్సిందే, పోవాల్సిందే, పనిచేయాల్సిందే. దానివల్ల కార్పొరేటర్ ఉన్నోళ్ళు వదిలేయాలా, ఏరియా వదిలేయాలి, ఎమ్మెల్యే ఉన్నోళ్ళు ఏరియా వదిలేయాలి. ఇవన్నీ కాకుండా అందరూ ఒకే ఎలక్షన్ ఫేస్ చేద్దాం, ఒకటేసారి ప్రచారం చేద్దాం, ఒకటేసారి ఖర్చు అవుతుంది, బస్ దేశం మొత్తం కూడా ఒకేసారి ఎలక్షన్ ఫేస్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం తర్వాత ఎలక్షన్ లో అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం కాదు. ఈ ప్రపోజల్ ఎలక్షన్లలో అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి మేము చేస్తున్నామని కాదు. మీతో సూత్రప్రాయంగా దేశం అభివృద్ధి చెందాలి, చైనాతో మనం చాలా ఒక్క నిమిషం, మీరు రామేంద్ర గురించి మాట్లాడుతుండండి, మీరేమో బీఫ్ గురించి అనేక అంశాలు ఉంటాయి. దేశమన్న తర్వాత అనేక అంశాలు ఉంటాయి. డెవలప్మెంట్ మీద ఉంటే మొత్తం సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోదామా, గోరక్ష మర్చిపోదామా, ఈ దేశం యొక్క పెద్దలు పూర్వీకులు మర్చిపోదామా? ప్రయారిటీ ఏ స్థాయిలో ఆ స్థాయికి, ఏ రంగానికి ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు పనిచేయాలి. స్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా మొన్న శుక్రవారం నాడు ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. చాలా ముఖ్యమైన లీడర్లతో సమావేశమయ్యారు. 3K ఫార్ములా అంటున్నారు. 3K ఫార్ములాతో కార్యకర్త, కార్యక్రమం, కార్యాలయం, ఈ ఫార్ములాతో ఈ పార్టీ ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో, ఈ గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు కూడా కార్యాచరణ మొదలు పెట్టినట్టున్నారు ఎన్నికలకు సంబంధించి. యాక్చువల్లీ అంటే ఫర్ యువర్ క్యాన్ ఇన్ఫర్మేషన్ ఇస్ రొటీన్ ప్రోగ్రామ్, మాకు షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఇది. షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ మేము 14 అక్టోబర్ అప్పటి నుంచి వివిధ నాయకులను పిలుచుకుని మాట్లాడము. అలా నేను కూడా 2 సార్లు ఇంటరాక్షన్కి వెళ్ళినాను. ఇది రొటీన్ ప్రోగ్రామ్ లో నడుస్తుంది. యాదృచ్ఛికంగా ఇది కలిసి వచ్చింది. అంటే ఇన్సిడెంటల్ యాక్సిడెంటల్లీ ఈ నీతి ఆయోగ్ జరగడము, తర్వాత మా మీటింగ్ కూడా జరగడం, ఇది ఒక అయితే ఏ పార్టీ అయినా కూడా ఎప్పుడు ఏ ఎన్నికలు అయినా కాకపోయినా ఒక పార్టీ నిర్మాణంలో కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకోవాలా. దాంట్లో మాకు కొంత ల్యాబ్స్ ఇంతకు ముందు కూడా మీ స్టూడియోలో నేను చెప్పిన ఓ సందర్భంగా మా ల్యాబ్స్ ను పూరించుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ లో భాగంగా మొన్న రాహుల్ గాంధీ గారు ఈవెన్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కూడా కొద్దిమంది నాయకులను కలిసిన సందర్భం ఉన్నది. ఇంకా ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఇస్ డిఫరెంట్. దర్ ఇస్ నో వే కన్సర్న్ విత్ ఇది ముందస్తు ఎన్నికలు లేకపోతే దీనికి సంబంధించింది అయితే కాదు. అయితే మేము ఎప్పుడైనా ఒక పార్టీగా ఎవరమైనా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సిద్ధంగా ఉండాల్సిందే. ఆ రకంగా మేము సిద్ధమే. మాకు నగేష్ గారు అన్నట్టుగా లేకపోతే మైనా గోవర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు అనేటువంటిది ఇది పై అంచనాలు. ఎప్పుడైనా కూడా ఎదుటి పార్టీని మోరల్ గా దెబ్బతీయాలనుకున్నప్పుడు వాళ్ళకి అసలు మునిగిపోతున్న నావంటారు. ఒక పాయింట్ చెప్పండి. దేశవ్యాప్తంగా లోక్సభకి, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అది గనక 2018లో జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందంటారా, నష్టం చేకూరుస్తుందంటారా? ఇప్పుడు లాభ నష్టాల గురించి వేరే లేదు, ఎందుకంటే రాజకీయంగా ఖచ్చితంగా మాట్లాడాలి. లేదు, ఇది వ్యూహాత్మకంగా ఒక పార్టీ ఇలా అడుగులు వేస్తుంది అన్నప్పుడు ఆ వ్యూహంలో ప్రతిపక్షం ఇబ్బంది పడుతుంది అని భావించాల్సి ఉంటుంది కదా. ప్రతిపక్షం, నేను అదే చెప్తున్నా కదా, ప్రతిపక్షం కంటే ముందు ప్రజలు నమ్మకం పెట్టి 5 సంవత్సరాలు మీకు ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి నుంచి పక్కకు తప్పుకునేటువంటి భాగంలో ఇది డైవర్షన్ అని నేను ముందే చెప్పాను. రెండో అంశం ఏంటంటే లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఆర్ దేర్. టెక్నికాలిటీస్ ని పక్కన పెట్టి మనం మాట్లాడుతున్నాం. నిజంగా మనం లోతులోకి వెళ్తే అక్కడ విశ్లేషకులు నగేష్ గారు ఉన్నారు. ఈ దేశం సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించి మీరు ఆల్రెడీ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి ఒక్కసారే జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు జరిగినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతుంది దేశం మొత్తానికి. ఇప్పుడు వచ్చేసి ఈ అసెంబ్లీస్ ను మొత్తం దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే దాదాపుగా 12 భాగాలుగానో 11 భాగాలుగానో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు. సో వీటిని అన్నింటినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చుడు అనేటువంటిది అంత ఈజీ ప్రాసెస్ కాదు. రెండోది, ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అంటే డిఫరెంట్ అమైన్మెంట్స్. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా, ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఉంది, మీరే చెప్తున్నారు, గుజరాత్ ప్రభుత్వం సంబంధించినటువంటి టైంను ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడున్నటువంటి మొన్ననే ఎలక్ట్ అయినటువంటి యూపీ ప్రభుత్వం యొక్క
ఆ టైం ను కుదించాల్సి వస్తాయి. యూపీ ఇప్పుడున్న దాంట్లో లేదు అంటే మహారాష్ట్ర మీరు చెప్పినట్టే కరెక్టే. మహారాష్ట్ర 2019 అక్టోబర్ వరకు టైం ఉండడం వల్ల దాన్ని 18 వరకు మళ్ళీ ప్రీపోన్ చేయాల్సి వస్తుంది, ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. నిజమే. ఉత్తరప్రదేశ్ లో ఏం చేస్తారు? ఉత్తరప్రదేశ్ ఏం చేస్తారు? మొన్ననే ఎలక్ట్ అయింది కదా. ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ టర్మ్ కి 2024 వరకు అంతా దేశవ్యాప్తంగా ఒకటి కావాలని ఒక ఆలోచన ఉంది. టూ ఫేజెస్ అయినా ఈ ప్రపోజల్ మొత్తం ఫైనల్ గా కేవలం చర్చ కోసమే ఫోన్ లో ఉన్నారు కదా, చెప్పండి. అట్లాగా సాయి గారు 5 ఏళ్ల కోసమే అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మీరు 5 ఏళ్ల నుంచి నేను 7 ఏళ్ళు చేసుకుంటా లేకపోతే 6 ఏళ్ళు చేసుకుంటానంటే అది టెక్నికల్ గా రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది చర్చ జరగాలి. దాని మీద ఒక కన్క్లూజన్ రావాలి మనకి. అంటే నీకు అవసరం ఉన్న చోటనేమో ఎక్స్టెండ్ చేసుకుంటూ అవసరం చేస్తేనేమో కట్ చేస్తామనంటే అట్లా ఒక యూనిఫామిటీ ఉండాలి కదా. ఒక యూనిఫామిటీ ఇప్పుడు అన్నిటినీ 2014లో పెట్టాలి 18లో పెట్టాలని ఒకవేళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకున్నది అనుకుందాం ఫర్ ఇన్స్టాంట్. ఒప్పుకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. మీరు దానికి యూనిఫామిటీ ఉండాలి. నేను యూపీలోనేమో ఎక్స్టెండ్ చేసుకుంటా లేకపోతే గుజరాత్ లను అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక ప్రతిపాదన అంటే నిజమా కాదా లేకపోతే అది ఆ నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటికి చర్చ మాత్రం జరుగుతోంది కాబట్టి మీ అభిప్రాయం అడుగుతున్నాను. ఒక పాయింట్ ఏంటంటే డిసెంబర్ కి రాజ్యాంగం ప్రకారము నాకు రచించిన రాజ్యాంగం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో ఇది ఎన్నిసార్లు మీరు దాన్ని ఇది పేక మేడ లాగా ఎన్నిసార్లు మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ మై అంటే నేను పార్టీ లైన్ చెప్తలేను. యాజ్ ఎ ప్రొఫెసర్ యాజ్ ఎ ఇంటెలెక్చువల్ నేను రాజ్యాంగం చదివిన వాడిగా దేశం యొక్క రాజకీయంగా ఒక అవగాహన ఉన్న వాడిగా నేను ఏమంటున్నా అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నిసార్లు మీరు ఇట్లా ఒక చర్చ మొదలైతే మీరు బెదిరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఉన్నది. ఇప్పుడు చర్చ మాత్రమే మీరు చర్చ చేయండి ఆలోచించండి అని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్ లో చెప్పినారు ఇది నిర్ణయం తీసేసుకుంటా మీరు ఇవ్వాలని చెప్పలేదు కదా, నిర్ణయం కాదు కదా. మీరు చర్చ చేయండి, ఎట్లా ఉంటే బాగుంటా ఆలోచించండి, మీ అభిప్రాయాలు ఆలోచించి చెప్పండి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా కావచ్చు ఎవరైనా అనేక ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ, ఎవరు కూడా అపోజ్ చేయలేదు. ఆలోచించుకొని అక్కడనే స్పాట్ లో డెసిషన్ అడగలేదు, అభిప్రాయం అడగలేదు. వెళ్ళిన తర్వాత వివిధ పార్టీల యొక్క నాయకులు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ఒపీనియన్ చెప్తారు. దానికే మేమేదో హిడెన్ పెట్టుకొని ఎలక్షన్ గెలవడం కాదు. ఇంటెన్షన్ ఇంకో పాయింట్ లోకి వద్దాం సార్. ఇప్పుడు రైట్ ఇంతాక సార్ వెంకటస్వామి గారు చర్చ జరుగుతుంది, ఒక్క నిమిషం సార్ వెంకటస్వామి గారు, చర్చ జరుగుతుంది, చర్చ జరగాలి అన్న పాయింట్ వచ్చినాం. రైట్ ఓకే, నేను ఇక్కడ డైవర్షన్ అనేది ఒక మాట మీరు మాట్లాడారు కాబట్టి మేనిఫెస్టోలో చెప్పిన ముఖ్యమైన అజెండాలో ఉన్న అంశాలు సార్ ఒక్క నిమిషం సార్. టిఆర్ఎస్ కానీ లేకపోతే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ముఖ్యంగా ఆ ఐడియాలజీతో మీరు బీజేపీ నాయకులు చెప్పిన అంశాలు ఆర్టికల్ 370 కామన్ సివిల్ కోడ్ అండ్ ఈ ట్రిపుల్ తలాక్ సంబంధించి ఇది ఈ అంశము, అయోధ్య రామ జన్మభూమి, ఈ ముఖ్యమైన అంశాల పట్ల బీజేపీ ఎంత ముందడుగు వేసింది అసలు? అది లేకుండా ఓన్లీ ఎలక్షన్స్ అనే మానియాలోనే బీజేపీ వెళ్తోందా? ఈ ఎలక్షన్ సాయి గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2014 మేనిఫెస్టో కూడా ఈ అంశం ఉన్నది. బీజేపీ మేనిఫెస్టో ఉన్నది. ఏకకాలంలో ఎలక్షన్ జరగాల అని చెప్పి ఒక అంశం చర్చకు తీసుకొచ్చి పెట్టింది. రెండో అంశం మీరు చెప్పిన 370 కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ లేని కారణంగా మేము చేయలేకపోతా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా 2/3 మెజార్టీ లేని కారణంగా చేయలేకపోతా ఉన్నాం. డెఫినెట్ గా మా ఎజెండా నుంచి తీసేయలేదు. కామన్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, మా ఈ రామ మందిరం కావచ్చు, మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నామే. ఏదో దొంగతనం రాత్రి కట్టేసామని చెప్తున్నామే. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కు మరి అబైడ్ అవుతూ మేము చేస్తామని చెప్తా ఉన్నాం. ఇరు పక్షాలను కూర్చోబెట్టి సమయంతో మాట్లాడి 5 సంవత్సరాల టెన్యూర్ లో అవుతుందా కాకుంటే ఇంకొట్టండి మళ్ళీ 4 సంవత్సరాల కాకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మా ఇంటెన్షన్ బాగుండాలి. ప్రధానంగా జరిగింది ఈ దేశంలో మార్పు వచ్చింది. దేశ ప్రజలు రామ మందిరం ఈ 5 ఏళ్ళకి కట్టలేదు కాబట్టి ఓటేమని కాదు, ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. ఈ దేశం అవినీతి కూపంలో కూరుకుపోయిన కారణంగా
ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఎవరు మొత్తం మాట్లాడారు? ఓకే 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 ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ప్రజలు Right, same ప్రజలు ఈ point, లైన్ లో same పాజిటివ్ point. ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అనేక ప్రభుత్వం అంశాలు బీజేపీ పట్ల Right. పాజిటివ్ వాతావరణంలో ఉన్న ప్రజలందరూ కూడా. రైట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ అయిపోయిందన్నారు. ఇప్పుడు రైతులకు వరాల జల్లు కురిపిస్తున్నాం, రైతే రాజు అంటున్నారు. ఓకే ఫైన్. దాంతో పాటు మీరు ఇచ్చిన హామీలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇటు 3 ఎకరాల భూమి దళితులకి, ఇటువంటి అంశాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా ఏది కాలే. ఈ రెండు తప్ప ఇంకే ఉన్నాయి అని చెప్తే మీకు కూడా ఈ రెండు చాలా తప్ప- ఉన్నాయి సార్, నేను చెప్తాను. చెప్పండి ఏది చెప్పండి ఆ. ఏది చెప్తే ఈ రెండింటికి first answer చెప్పండి మీరు. ఈ రెండింటికి first answer చెప్పండి. మీ మీద కూడా చెప్పండి. మీరు అయినా చెప్పకుండా ఆయన చెప్తానండి. దళితులకు 3 ఎకరాల భూమికి ఏమి అయినా ఇచ్చారు? ఎందుకు చెప్పరు? ఎంతమందికి ఇచ్చారు? అయినా ఎందుకు చెప్పరు? ముఖ్యమంత్రి ఏమా? అయినా ఎందుకు చెప్పరు? అయినా ఎందుకు సర్కారీ చెప్పరు? దవాఖానాలు ఏమా? మరి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైంది? లక్ష BJP ఉద్యోగాలు సెంట్రల్ ఏమైంది? గవర్నమెంట్ అధికారులకు వచ్చే ముందు 2 కోట్ల లక్ష ఉద్యోగాలు అన్నారు. లక్ష ఉద్యోగాలు, మీకు ఇంకో అసలు చెప్పా. ఉద్యోగం. అది 2 కోట్ల ఉద్యోగాలు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు బీజేపీ కూడా చెప్పాల్సిన ప్రతి సమానం ఉంది. ప్రతి అసెంబ్లీ మేము- సెగ్మెంట్ కి మేము- ఒక ఇండస్ట్రియల్ మేము కారిడార్ కంపల్సరీ కేసీఆర్ గారు ప్రకటించారు. Right, right. Come to the point. ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ గా వస్తుంది. 1-2 ఉదాహరణలు చెప్తాను, చదువుతూ చాలా ఉంటాయి కాబట్టి. పవర్ ఒకటి నిజంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రం వెళ్ళిపోయేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారంలో వస్తుంది, అంధకారం అయిపోతుంది, చాలా ఇబ్బందులు అయితే అని చెప్పడం జరిగింది. నక్సలిజం పెరుగుతుందని చెప్పారు. కానీ 3 సంవత్సరాల్లో ఒక్క నిమిషం కూడా కరెంటు పోయిన పరిస్థితి గతంలో 60 సంవత్సరాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? ఈ రోజు మన ప్రభుత్వంలో గొప్ప సాధింపా కాదా? ఒకటి మనం ఇప్పుడు అందరు చెప్పుకోవాల్సిన విషయం సాధించింది కేంద్ర ప్రభుత్వం- డబుల్ బెడ్రూమ్ అయితే చెప్తారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కేంద్ర మీరు ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు మొత్తంగా కూడా సెంట్రల్ గ్రిడ్ ద్వారా పవర్ ఇస్తున్న విషయం మీరు ఒప్పుకోవాలి కదా, చెప్పాలి కదా. అది కూడా సెంట్రల్ ఈ గవర్నమెంట్ జనరేషన్ ఇక్కడ పెరిగిందా ఈ సెంట్రల్ రాష్ట్రంలో? సెంట్రల్ ఒకటే మాట సాయి గారు, వచ్చిన ఈ తెలంగాణ వినియోగం రాష్ట్రంలో వినియోగం అడిషనల్ గా ఇంపార్టెంట్. పవర్ వినియోగం జనరేషన్ పెరిగిందా? ఇంపార్టెంట్. నేను లగేజ్ అడిగిన గారికి చెప్పాలి. దానికి లగేజ్ గారికి ఇంకా ఐడియా ఉంటుంది. అదే పవర్ జనరేషన్ పవర్ పెరిగిందా కదా? ఇక్కడ? పవర్ ఎక్కడి నుంచి ఎలాంటి వచ్చింది పుస్తకాలు పవర్? తెచ్చినప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గతంలో ఇక్కడ పెట్టిరా ఏమి కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు? వస్తుంది. 100 కోట్లు పంచలేదు. 100 కోట్లు పంచ మీరు ఒకసారి చూసుకుని ఆర్టీఐ చట్టం ఎంతమందికి పెళ్లిళ్ళు జరిగిపోయినాయి, ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంతమంది రిమాండ్ అయ్యారు? ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ పెట్టేసి ఒక 20 కిలోల కంటే ఎక్కువ పెడుతుందని చెప్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మంది ఉన్నా కూడా ఒక మనిషికి 6 కిలోలు చొప్పున 60 కిలోలు ఇస్తుందని చెప్పేసి ₹1 పథకం పెట్టింది. పెన్షన్ గతంలో ఎక్కడ 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం చేయని విధంగా పెన్షన్ ₹1000 దళితులకు 205 అదే నిరంతర ప్రక్రియ. ఇప్పుడు దళిత ఒక నెలలో ఇచ్చేసి కంప్లీట్ చేసేది కాదు, మీరు డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసేది చేసినవి కాదు. ఇప్పటికి ఇవన్నీ ఇప్పుడు నిరంతరం జరుగుతాయి. చెప్తున్నా, ఇదే నిరంతరం ఇవన్నీ ప్రక్రియలో జరుగుతున్నాయని చెప్తున్నా. డబుల్ బెడ్రూమ్ డెవలప్మెంట్ లో భాగంగా జరుగుతున్నాయి. మొన్న ఈ ఒంటరి మహిళలకు కూడా ₹1000 పెంచడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ₹12,000 ఇవ్వడం. కేసీఆర్ కిట్ ద్వారా ఏదైతే ఉన్నతమైన వర్గాలలో కిట్లు ఉంటాయో నగేష్ గారు లేదు. కొంత శాతం అయిపోయింది చెప్తలేను. 90% డెవలప్ అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అటు టీడీపీ ప్రభుత్వం గానీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ పైన బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ చెప్పిన అంశాలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న పరిస్థితి ఈ 3 ఏళ్లలో ఉందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది అని అంటే మళ్ళీ అన్ని కూడా ఒక వరాల జల్లుగాను ఇంకోటి గాను వెళుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. మనం ప్రతి సందర్భంలో మనం చూస్తాం. ఇది ఇప్పుడు కూడా అదే పరిస్థితులకు మనం వెళ్తున్నామా? ఎలక్షన్ ఇప్పుడు లేదు, 2 years తర్వాత కదా ఎలక్షన్ ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు ప్రభుత్వాలు? ముందు మీరు అనలిస్ట్ గా నేను చెప్తాను. ఇంతకుముందు ఏముంటుంది అంటే ఒక లాస్ట్ 3-4 ఎలక్షన్స్ ముందు ఫస్ట్ ఏమంటే ఎంప్లాయీస్ని కృషి చేయాలంటే ఎలక్షన్స్ ముందు పే రివిజన్ కమిషన్ అనౌన్స్ చేసేసేవాళ్ళు. దానికి ఏదో ఒక ఇంటర్మ్ రిలీఫ్ ఏదో అనౌన్స్ చేసేవాళ్ళు. దాంతో అంతకుముందు ఏంటంటే ఎన్టీ రామారావు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఏం చేశారంటే ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు అంటే వాళ్ళు ₹90కి చేశారు. అది కాస్త ఇప్పుడు ₹1 కిలో బియ్యం వచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, అది ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ నాడు. ఇంతకుముందు ఎలక్షన్ ఇయర్ ఒక సిగ్నిఫికెన్స్ ఉండేది అనమాట. ఆ ఇయర్కి ఏంటంటే పనులేం జరుగుతుండేవాళ్ళు కాదు, ఇలాంటివన్నీ హామీలు జరుగుతుండే. ఇప్పుడేమి 2 ఏళ్ళు ఇంకా ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్ళ కన్నా ఇంకా పైన ఉంది. ఇంకా మన ఏప్రిల్లో ఉన్న ఎలక్షన్ జరిగే మేలోని. ఇప్పటి నుంచే అన్ని ఇవి అనౌన్స్ చేసేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి కంగారు పడుతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారు చెప్పింది కరెక్టే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా వెనకబడిపోయామన్నారు. ఆయన హర్షించడం లేదు. నిన్న మీరు చెప్తే ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీ ముఖ్యమంత్రులతోటి. అయ్యా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఈ ప్రజా ఆకర్షణ పథకాలు కాదు మనకి, ఏదైతే ఫీజిబుల్గా ఉందో అది చేయండి, కానీ వేరేవన్నీ చేయకండి. కాంగ్రెస్ దీనివల్ల దెబ్బతిందని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో డిజైరబిలిటీ మంచిదా కాదా అనేది. నేను కూడా దీంట్లో పెద్దగా అభిప్రాయం లేదు. అన్ని పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ టు ది క్రెడిట్ ఒకటి మాట చెప్పాలి. వాళ్ళు ఏమిటంటే దీనిలో పెద్దగా పార్టీలో నాకు తెలిసిన మటుకు చర్చ జరగలేదు ఒక అఫీషియల్గాను. ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చర్చా వేదిక మీద వస్తే ఎస్ ఇట్ ఈస్ గుడ్ అంటున్నారు, టీడీపీ కూడా గుడ్ అంటున్నారు, కాంగ్రెస్ తప్పితే వేరే ఇది
కానీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఫీజిబిలిటీ, ఇది ఎంత మటుకు సాధ్యము అనే సాధ్యపడుతుంది. సాధ్యపడుతుంది సాధ్య- అసాధ్యమైంది. దీనికి సాధ్యాల మీదే అందరూ ఒపీనియన్ తీసుకుంటారు, ఫైనల్ చేయలేదాడా, ఫైనల్ చేయలేదు. లాభ నష్టాల గురించి ఈ సాధ్యాలు అసాధ్యాల మీదే ప్రాబ్లం వస్తున్నది. దీంట్లో ఏంటంటే బీజేపీకి లాభం ఉంటుంది అనుకుంటా. అయితే నేనైతే అట్లా ఫీల్ కావట్లేదు. ఎందుకంటే ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ ఏంటంటే ఒక అమెరికాలో కూడాను ఇప్పుడు ఈ బీజేపీ ఏంటంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ కాయినింగ్ స్లోగన్స్. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చాలా రాంగ్ అండి. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ జరగలేదు లోక్సభకి, 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతున్నది కదా. స్టేట్స్కి అది వేరే. ఇది అమెరికాలోని సైమిల్టేనియస్ జరగదు. అమెరికాలో చాలా మటుకు స్టేట్స్ అన్ని 2 ఏళ్ల తర్వాత వెళ్తాయి. దాని తర్వాత ఏదైతే సెనెట్ హౌస్ ఉన్నాయో అవి కూడా ఏంటంటే 2 years ఎలక్షన్ జరుగుతుంటాయి. ఇది వెంకటస్వామి గారు లాస్ట్ పాయింట్ వెంకటస్వామి గారు, ఒకవేళ ఎలక్షన్స్ అనేవే అదొక చర్చ మాత్రమే, అదొక ఊహాగానాలు మాత్రమే అన్న అభిప్రాయం ఉంటే ఓకే. ఒకవేళ వచ్చినట్లయితే గనక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఎస్టాబ్లిష్ చేయడంలో ఎంతవరకు ముందంజలో ఉంది అన్న దగ్గరకు వస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? డెఫినెట్ గా మేము రీవ్యాంప్ చేసుకుంటాము. మాకున్నటువంటి లోపాలు ఏవైతున్నాయో దాన్ని రివ్యాంప్ చేసుకుంటాం తప్పనిసరిగా. ఏ కారణం చేత మేము గత ఎలక్షన్స్ లో ఓడినామనేటువంటిది కొంత మదింపు జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ చర్చలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. సో దాని నుంచి డెఫినెట్ గా ఒకవేళ ఎలక్షన్ తప్పనిసరి వచ్చిందనంటే మేము ఎప్పుడైనా కూడా సిద్ధంగానే ఉన్నాం. ఏ క్షణమైనా. ఎందుకంటే బేసికల్లీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఎస్టాబ్లిష్డ్ ఓట్ బ్యాంక్ ఉంది మాకు. మేము అంత ఈజీ ఏం లేదు. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టుకొని కొత్తగా చేసుకునేటువంటి కొత్తగా ఇల్లు అలుకునేది ఏం లేదు. మేము సర్దుకోవడమే కానీ అలుకోవడం ఏం లేదు ఇప్పుడు కొత్తగా. సో కాబట్టి డెఫినెట్ గా ఎట్ ఎనీ టైమ్ ఇఫ్ ద ఎలక్షన్ ఈస్ కమింగ్ వీఆర్ వెల్కమింగ్ దట్. బట్ దానికి ఉన్నటువంటి టెక్నికాలిటీస్ విషయంలో డెఫినెట్ గా మాకు అభ్యంతరాలు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి మీరు అన్నట్టు ఇప్పుడు చర్చ మాత్రమే. ఇందాక నేను నా అభిప్రాయం చెప్తా ఉంటే సీన్ అబ్స్ట్రాక్ట్ చెప్తున్నాడు. ఇది చర్చ మాత్రమే. చర్చ అన్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ లో మనం అది చేయాలి. మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ స్థాయి చెప్పారు. అసలు మీకే నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ ఏమైనా భారతీయ జనతా పార్టీ నీతి ఆయోగ్ లో ఇట్ ఇస్ ప్రపోజల్ అండ్ హి హాస్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్. ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇట్ ఇస్ డిబేట్ లెవెల్. ఆ డిబేట్ లెవెల్ లో అనేక చర్చ జరుగుతుంది. దాంట్లో చర్చ రావడం కారణంగా అనేక అభిప్రాయాలు దేశంలో బయటకు వస్తాను. మీరు ట్విట్టర్ చూడండి, వాట్సాప్ చూడండి, ఫేస్బుక్ చూడండి. ఈ దేశంలో దేశం పట్ల ఆలోచించేటువంటి వ్యక్తులు ఇండివిజువల్స్ కు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన కారణంగా, వెంకటస్వామి గారు, సోషల్ మీడియా వచ్చిన కారణంగా వ్యక్తులు ఇండివిజువల్స్ అందరు కూడా దేశం గురించి ఆలోచించి వారి యొక్క అభిప్రాయం బయట పెడతా ఉన్నారు. వాటి ఆధారంగానే నాయకులు కూడా పరిపాలకులు కూడా మార్చుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఈ దేశంలో ఈ చర్చ రావడం వల్ల డెవలప్మెంట్ మీద ఈ దేశంలో ఇంతకాలంగా జరిగినటువంటి నష్టం గురించి ఇవాళ మాట్లాడే అవకాశం వచ్చింది. విదేశాలతో పోల్చుకుంటా ఉంటాం మనం. ఒక్క విషయం వల్లనే ఇప్పుడు ఎలక్షన్స్ ఒక్కసారి సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్లనే మొత్తం రాబోయే రోజుల్లో ఒక లక్ష్యం ఉండాలి, పాలకులకి లక్ష్యం ఉండాలి, చెయ్యాలనే సంకల్పం ఉండాలి, నిజాయితీ ఉండాలి. తప్పనిసరిగా అప్పుడే డెవలప్ అవుతుంది. కేవలం మాటలతోని మాట్లాడినంత మాత్రం సాధ్యం కాదు. అది కూడా 5 సంవత్సరాలు సాధ్యం కాదు. కొన్ని అంశాలు సాధ్యాసాధ్యాలు చాలా చాలా ముఖ్యమైన అంశం ఒకటైతే చాలా సీరియస్ చర్చ జరుగుతున్న సందర్భమే. ఒకవేళ ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు ఒక్కసారిగా అనే ఒక పాయింట్ వస్తుంది. 1 year లోనే కేంద్ర ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం. గతంలో మనం చూసాం వాజ్పేయి గారి గవర్నమెంట్ 13 రోజులకే పడిపోయింది. ఒక దేశవ్యాప్తంగా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఏమైనా అప్పుడు అంటే సాధ్యాసాధ్యాలు ఉంటాయి, సొల్యూషన్ ఉంటుంది. ప్రజలు కోరుకుంటే మాకు అవకాశం ఇస్తే మేము మళ్ళీ డెవలప్ చేస్తాం. డెఫినెట్ గా సింగపూర్ ఏ విధంగా అయితే జరిగిందో దేశం డెవలప్మెంట్ ఆ రకంగా చేయాలనే సంకల్పం మాకుంది. అది ఎప్పుడైతే అది కేవలం 5 years సింగపూర్ అనేది 10 years కాదు, 15 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఇవాళ 2032 వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.
డిగ్రేడ్ చేయొద్దు సాయి గారు. 2032 టార్గెట్ 15 సంవత్సరాలకు ఒక టార్గెట్ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి డెఫినెట్ గా సాధిస్తారు. సింగపూర్ తో పోల్చి డిగ్రేడ్ చేయొద్దు. మోడీ గారు అక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ వేరు, భారతదేశ లిమిటేషన్ వేరు. భారతదేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఒక్కసారి ఎలక్షన్ అడిగితే అభివృద్ధికును ఎలక్షన్ కు అసలు సంబంధం ఉండదు. చిత్తశుద్ధి ఉన్నట్టు అది ఉంటే ఆ చిత్తశుద్ధి నిరూపించుకోకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధి ఉన్నాం కాబట్టి ఒక క్యాన్సర్ రోగి లాగా క్యాన్సర్ బీమార్ లాగా ఉన్నటువంటి దాన్ని దూరం చేస్తాం మేము అవినీతిని. మిత్రపక్షాలతో కలిసి మోడీ గారు రాష్ట్రాలు ఇలా సంక్షేమ పథకాలని చెప్పుకుంటూ పోతే దేశం ఆర్థికంగా నష్టపోతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు 2 రుణమాఫీ చేస్తే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రాష్ట్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది. నీతులు చెప్పడం బాగానే ఉంది. తెలుగు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తే చాలా వితండవాదం చేస్తూ చాలా ఇబ్బందులు గురి చేసి శుద్ధులు చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బందులు జరుగుతుంది. అదే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి వచ్చే వరకు వాళ్ళే ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలో రుణమాఫీలు అట్లాంటి వద్దు, ఇట్లాంటి స్కీమ్లు పెడితే దాని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోతుందని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పడం జరుగుతుంది. మరి అక్కడే ఎలక్షన్ కొరకు వచ్చేవరకు వాళ్ళు చేసింది ఏం పని ఒకసారి చెప్పాలి. ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు? ఈ తెలుగు రాష్ట్రాలు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా కొంచెం బ్యాంక్ అధికారులు కొంచెం టైం ఇప్పియండి, మాకు టైం ఇప్పిస్తే మేము కట్టుకోవడానికి, లేకపోతే గవర్నమెంట్ తరఫున బాండ్లు ఇస్తామని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, బ్యాంక్ అధికారులు సహకరించలేదు. ఈ రోజు అదే సహకరించలేదు అంటారు. కేసీఆర్ గారు ఏమో చాలా అద్భుతంగా సహకరిస్తుందని చెప్తున్నారు. మీరు అడుగుతున్న రుణమాఫీ గురించి అడుగుతుంటే మీరు దేనికి దేనికి పెడతారండి? ఒకటి ఇచ్చిన ఒకటి మేము అడుగుతున్న రుణమాఫీ గురించి చెప్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి, ఇలాంటి మాఫీలు వద్దని చెప్పించి అదే మోడీ గారు నీతి ఆయోగ్ చెప్పిండు. నీతి ఆయోగ్ ఈ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఎప్పుడో కాలేదు, జస్ట్ 2 నెలల కింద ఎలక్షన్స్ అయినాయి. 2 నెలల కింద మీరు చేసింది ఏంది? మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేసుకోవాలి? రుణమాఫీలు ఎందుకు ప్రోత్సహించారు? మీరు మీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఎందుకు పాటించాలి? ప్రమిస్టర్ ఒకటి చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వేరుంది. అదే తెలుగు రాష్ట్రాలు రుణమాఫీ చేసుకుంటే మీరు 100 శుద్ధులు చెప్పిరాడా? అదే కేంద్ర ప్రభుత్వం కొంత కూడా సహకరించలేదు. సహకరిస్తే ఈ రోజు రుణమాఫీ ఒకేసారి రుణమాఫీ అయ్యేది, రైతులకు లబ్ధి చెందేది. రైతులు కొంతవరకు చావు కూడా అరికట్టే వాళ్ళము. సహకరించలేదని చెప్పి చెప్తున్నాడా? ఎందుకు సపోర్ట్ లేదు? కేంద్ర మంత్రి చెప్పిండు, కేంద్ర ప్రభుత్వమే గారు మీరు ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే మేము ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళమని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారా? మేనిఫెస్టోలో చెప్పలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్నప్పుడు రైతు రుణమాఫీ గురించి కేంద్రం అనేది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోదు, రైతులను దృష్టిలో పెట్టుకోవాలి. బీజేపీ అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మినిస్టర్ చెప్పడం జరిగింది. కేంద్ర మినిస్టర్ చెప్పింది 30,000 కోట్ల రూపాయలు మేము కేంద్ర పరిస్థితి చెప్పిన తర్వాత అన్ని 29 రాష్ట్రాలు చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రెజర్ పెట్టిన తర్వాత లేదా మాకు సంబంధం లేదు, ఓన్లీ రాష్ట్రపతి చూసుకుంటారని చెప్పిండ్రు. దాని వార్తలకు కూడా వచ్చింది, మీ టీవీలో వచ్చింది, మీరు చూసుకోండి. మీ రాష్ట్రంలో గెలిస్తే ఒక దిక్కు, మీ రాష్ట్రంలో గెలిస్తే ఒక దిక్కు, వేరే రాష్ట్రం ఏమంటారంటే అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి. పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఒకలాగా ఇంకో రాష్ట్రాల్లో ఇంకోలాగా ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు ఈ రోజు నీతి ఆయోగ్ లో మోడీ గారు చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు నీతి ఆయోగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయట్లేదు? మరి ఎందుకు మీరు ఎందుకు రుణమాఫీ ఇస్తున్నారా? బీజేపీ చేసిన టీఆర్ఎస్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది తీవ్రంగా దాన్ని విమర్శించింది. ఇది మంచిది కాదని చెప్పింది. సో అది మీకైనా వర్తిస్తుంది. రెండోది కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 29 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు 2019కి లోక్సభతో వెళతాయి. సో మీకు మిగిలింది ఏంటంటే 22 రాష్ట్రాలు. ఒక ప్రతిపాదన ఏమిటంటే 2 phases ఎలక్షన్, phase 1, phase 2, 2019, 2019 సంథింగ్ లైక్ ఎమ్మెల్సీ. సో ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఒకటి మనం ఫస్ట్ రికన్సైల్ కావాలి. ఈ సైకిల్లో అన్ని ఇది ఉంది కదా సైకిల్, ఆ సైకిల్ అన్ని రావాలంటే కొన్ని రాష్ట్రాలకి ఎక్స్టెండ్ కావాలి, కొన్ని రాష్ట్రాలకి కర్టైల్ కావాలి. సో అలా ఇది ఏమిటంటే మాక్సిమం ఎంత అవుతుందంటే మీకు ఎక్స్టెండ్ అయ్యి 13 months. అంటే ఇది వివేక్ డెబ్రాయిని వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు లెక్కలు వేసిన ప్రకారం మాక్సిమం ఎక్స్టెండ్ అయ్యి 13 months, మాక్సిమం కర్టైల్ అయ్యేది 13 months. దీనికి ఒక అన్ని పార్టీలు దీనికి ఒప్పుకోవడానికి సిద్ధం అవుతే దీంట్లో ఏంటంటే అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాంగ్రెస్ ఎఫెక్ట్ అవుతుంది కొన్ని చోట్ల. ఇప్పుడు బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో పవర్లో ఉంది కదా, బీజేపీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక పొలిటికల్ కన్సెన్సస్ వచ్చి ఎస్ మనకి అవసరము మన సైమల్టేనియస్ ఎలక్షన్ అనుకుంటే అప్పుడు సాధ్యం అవుతుంది. దీంట్లో అన్ని పార్టీలు ఎఫెక్ట్. దాంట్లో ఫిజిబిలిటీలో ఆలోచిస్తే సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తే కర్ణాటక 2018లో ఎలక్షన్స్ జరగాలి,
అటు రాజస్థాన్ లో కూడా 2018 ఎలక్షన్స్ జరగాలి. ఇప్పుడు దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ మహారాష్ట్ర 2019లో జరగాల్సిన మహారాష్ట్ర కూడా ముందుకు వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ ఇటు 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా వరకు కొంతవరకు కన్సెన్సస్ వచ్చింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి వాళ్ళు ముందస్తు రావడానికి సిద్ధంగానే ఉన్నారు. అందువల్లే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చేసి ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకోదు. ఇప్పుడు 7 రాష్ట్రాలు ఎట్లాగైనా 2019లో ఎన్నికలకు వెళ్తాయి. మీరు ఇప్పుడు ఏమంటారంటే కర్ణాటక 2019లో మళ్ళీ ఎందుకు ఎలక్షన్ 2021లో 2021 కట్టెల్ అవుతుంది. రైట్ 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 అండ్ సారీ సార్, లాస్ట్ పాయింట్ ఒక పాయింట్ చెప్పండి వెంకటస్వామి గారు, కంక్లూడ్ చేయండి. ఒక వన్ పాయింట్. యా వెంకటస్వామి గారు వినిపిస్తుందా? ఫైనల్ పాయింట్ మీరు చెప్పండి. 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ అంశానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్. చాలా తక్కువ టైం ఉంది, 30 seconds మాత్రమే. ఓకే, ఒకటేందనంటే అభివృద్ధి మీద చిత్తశుద్ధి చూపించినప్పుడు ఎలక్షన్స్ అనేది అడ్డు ఉంటుంది అనేది నేను అనుకోవటం లేదు. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం ప్రజలు నుంచి ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో వాటి నుంచి తప్పించుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కుయుక్తి మాత్రమే చర్చ అనేటువంటిది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటస్వామి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ మన గోవర్ధన్ రెడ్డి గారు, నగేష్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల నగారా మోగనుంది అన్న చర్చ నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి, సార్వత్రిక ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్వహించాలన్న ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఇది రాజకీయంగా ఇది ఒక వ్యూహాత్మకంగా ఆయా అధికార పార్టీలు పన్నుతున్న ఎత్తుగడగా ప్రతిపక్షాలు ఇంకా బలపడక ముందే ఎన్నికల్లోకి వెళితే లాభం చేకూరుతుంది అన్న కోణంలో కూడా దీనికి సంబంధించిన విశ్లేషణ జరుగుతోంది. ఏదైతేనేమి ఒక ఎన్నికల సంస్కరణ మంచిది అయినప్పుడు ఆ సంస్కరణకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది. దానిలో ఉండే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నిటికి కూడా ప్రజలే సమాధానం చెప్తారు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.